హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రానున్న 4 రోజులు ఈశాన్య జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ముఖ్యంగా పలు జిల్లాల్లో అయితే దాదాపు 43 డిగ్రీల పైనే ఈ ఎండల తీవ్రత కనిపిస్తోంది. మరి ఈ 4 రోజులు ఎట్లా ఉండబోతుంది సమ్మర్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణలో ఎప్పుడు లేనంతగా చూస్తున్నాం ఎండలు. ఈ సంవత్సరంలో ఈ మే నెల రాబోతుంది. ఇప్పుడు ఏప్రిల్ వరకు ఎట్లా ఉండే టెంపరేచర్స్, రానున్న రోజులు ఎలా ఉండబోతుంది? గత మార్చ్ నెల మరియు ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే నమోదవుతూ వస్తున్నాయి. మార్చి మొదటి వారంలోని దాదాపుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటుగా మనకి మార్చి 2వ వారంలో కొద్దిగా చల్లబడినప్పటికీ మళ్ళీ చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తూ ఏప్రిల్ మొదటి వారం నుంచే మనకి దాదాపుగా మార్చి నెల చివరి వారం ఏప్రిల్ హీట్ వేవ్ అలర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏప్రిల్ చివరి వారంలో కూడా మనకి ఏప్రిల్ నెల మొత్తం కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఒక వారం అంటే ఏప్రిల్ 2వ వారం 3వ వారం కొద్దిగా మనకి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ చివరి వారం నుంచి మరింతగా పెరుగుతూ గత 4 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. మార్చి నెలలో మనకి అత్యధికంగా 42.8 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లయితే మనకి ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే అధికంగా భద్రాద్రి కొత్తగూడెం 44 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవడం జరిగింది. ఇదే విధంగా వచ్చే 4 రోజులు అంటే మే నెల మాసం చూసుకున్నట్లయితే కొద్దిగా ఇదే విధంగా కొనసాగి మే నెల మొత్తం కూడా సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మే మొదటి వారం అంటే దాదాపు 5వ తేదీ వరకు చూసుకున్నట్లయితే సాధారణంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణంతో పాటుగా మనకి కొద్దిగా ఈశాన్య మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 2 డిగ్రీల పైన అధికంగా నమోదవుతూ వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈశాన్య జిల్లాలు అన్నారు. ఏ జిల్లాలకు ఇప్పుడు హీట్ వేవ్ అలర్ట్ కొనసాగుతోంది? ప్రస్తుతానికి మనకి హీట్ వేవ్ అలర్ట్ చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన నిర్మల్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాల్లోనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దాదాపుగా అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. అలాగే నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే 43 నుంచి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే 4 రోజులు కూడా ఈ జిల్లాల్లోని 43 నుంచి 45 డిగ్రీల వేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలకి హీట్ వేవ్ అలర్ట్ అనేది జారీ చేయడం అయితే జరిగింది. ఓకే మేడం, ఇప్పుడు వీస్తున్న ఈ హీట్ వేవ్స్ ఎంత విండ్ స్పీడ్ ఎట్లా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుంది? ప్రస్తుతానికి విండ్ స్పీడ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వడగాల్పులు అనేవి దాదాపుగా ఉష్ణోగ్రతలు క్రమేపైనా పెరిగి సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదైనప్పుడు అది 2 రోజులు అదే నిర్దిష్టంగా ఉన్నప్పుడైతే మనం హీట్ వేవ్ కింద అంటే వడగాల్పుల కింద మనం నిర్ధారిస్తాము. మనకు గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే సాధారణం కంటే ఖమ్మం ముఖ్యంగా 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 43 డిగ్రీల మేర నమోదవుతూ వస్తుంది. ఈ విధంగా మనకి వచ్చే 4 రోజులు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదవుతూ కొన్ని జిల్లాల్లోని వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ మే నెల 4 రోజుల పాటు ఏ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు, మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అట్లాగే ఈశాన్య జిల్లాలపైన ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని 4 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని ఇటు ఐఎండీ సూచిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.